హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ జాన్ రెడ్డి తీగల. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రాయబోతున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభోదయం. మరి తెలంగాణలో డిఎస్సి మీద ఈ యొక్క జూలై 18 నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఆల్ టికెట్స్ కూడా ఇష్యూ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ డిఎస్సిలో అత్యంత కీలకమైనటువంటి టాపిక్గా అత్యంత మంది అభ్యర్థులు భయపడే అంశంగా విద్యా దృక్పథాలు లేదా పిఐ అనే కాన్సెప్ట్ ఉంది. దాని మీద కొద్ది కాలంగా మీకు అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాము. ఆ సబ్జెక్ట్ సింప్లిఫై చేస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా క్రోనాలజీ, ఆ కాలక్రమంగా దేశంలో విద్యా విధానంలో ఏం జరిగిందో ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫుల్ ఫామ్స్ లేదా అబ్జర్వేషన్స్ అనేవి మనం ఈరోజు డిస్కస్ చేయబోతూ ఉన్నాం. వీటి వల్ల ఖచ్చితంగా ప్రీవియస్ ఎగ్జామ్లో 1-2 ప్రశ్నలు వీటి నుంచి వచ్చాయి. ఆ ప్రశ్నలే కాకుండా వీటి లింక్ ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేకమైనటువంటి క్వశ్చన్లని, అనేకమైనటువంటి అంశాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. దాదాపుగా సిలబస్ అంతా కూడా ఈ యొక్క 30-40 నిమిషాల వీడియోలోనే మనం 100కు పైన ప్రశ్నల్ని విశ్లేషించబోతూ ఉన్నాం. మరి మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. మీరు మీ గమ్య మార్గం చేరేంత వరకు ఈ ఛానల్ మీకు తోడ్పడుతూనే ఉంటుంది, మీకు ఉపయోగపడుతూనే ఉంటుంది. రైట్, ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ముందు మనం ఏబిసిడి ఆధారంగా అంటే ఆల్ఫాబెటికల్ ఆధారంగా మనం ఇంపార్టెంట్ యొక్క ఎడ్యుకేషనల్ యొక్క ఈ అబ్జర్వేషన్స్ కానీ లేదా ఫుల్ ఫామ్స్ కానీ ఉన్నాయి. వాటిని ఒక్కసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మీకు వచ్చినాయి, మళ్ళొక్కసారి మీకు రీకాల్ చేసుకోవడం వల్ల రేపు రాయబోయేటటువంటి ఎగ్జామ్లో మీరు ప్రశ్న ఎలా వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఏఈపి అడోలసెన్సీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. ఈ అడోలసెన్సీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని 2005లో కేంద్ర మాధ్యమిక విద్యాశాఖ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి వీళ్ళిద్దరూ సంయుక్తంగా కౌమార విద్యా పథకం అని చెప్పి తెలుగులో పిలుస్తాం. ఈ కౌమార విద్యా పథకం దేనికోసం? కౌమార దశలో ఉన్న పిల్లలకు కౌమార దశలో వచ్చే మార్పులను తెలియజేయడం, డ్రగ్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కలిగించడం, లైంగిక విద్య మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు, సెంట్రల్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు సంయుక్తంగా దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఏబిసి అన్నాం, అకాడమిక్ బ్యాంక్ ఫర్ క్రెడిట్. ఈ అకాడమిక్ బ్యాంక్ ఫర్ క్రెడిట్ అనే పదాన్ని 2020 జాతీయ విద్యా విధానం బయటికి తీసుకొచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బయటికి తీసుకొచ్చింది. పిల్లవాళ్ళు డిగ్రీలో తనకు నచ్చినటువంటి సబ్జెక్టు తీసుకోవడానికి, ఇంతకుముందు సైన్స్ వాళ్ళు సైన్స్ గ్రూపే, ఆర్ట్స్ వాళ్ళు ఆర్ట్స్ గ్రూపే, ఆ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ గ్రూప్కి ఎలిజిబుల్ ఉండేది. ఇప్పుడు ఒక మ్యాథ్స్ విద్యార్థి డిగ్రీలో ఒక మ్యాథ్స్ తీసుకోవచ్చు, ఒక జువాలజీ తీసుకోవచ్చు, ఒక సోషల్ పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు. అలా తనకు వచ్చినటువంటి సబ్జెక్టులు, ఎంచుకున్నటువంటి సబ్జెక్టుల యొక్క క్రెడిట్ బ్యాంక్ కోసం ఈ ఏబిసిని తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏఐసిటిఈ, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ. ఇది మనకు ఈ బీటెక్లో కానీ ఐఐటిలో కానీ ఈ యొక్క సాంకేతిక విద్యాలయాలకు గుర్తింపు ఇవ్వడంలో ఈ సంస్థ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఎన్సిఆర్టీలో అనుబంధంగా పనిచేస్తూ ఉంది. ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, తెలుగులో దీన్ని అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ అంట. నెక్స్ట్ ఎపెప్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, భారతదేశంలో మొట్టమొదటి వైయక్తిక విద్యా పథకం. 1984లో ఇంగ్లాండ్లోని ఓడిఏ వారి ఆర్థిక సహకారంతో 1984-87 మొదటి విడత, 1989-94 రెండవ విడత మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ప్రాజెక్టుని ఇక్కడ ప్రోగ్రామ్ అని వచ్చింది. ఇది ప్రోగ్రామ్ కాదండి, ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాజెక్టు. దీనికి ఆర్థిక సహకారం అందించింది ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ లేదా అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఓడిఏ వారు.
నెక్స్ట్ మనం చూస్తే ఏపీఎస్హెచ్పి అన్నాడు, ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. 1998లో పాఠశాల స్థాయిలో పిల్లలకు ఆరోగ్య అవగాహన కలిగించి నిర్ణీత కాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి వారి లోపాలను సవరించి టీకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1998లో ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. మనం గుర్తే ఉంటుంది, చిన్నప్పుడు బడికి వచ్చి టీకాలు వేసేవారు, పిల్లలు పారిపోయేవాళ్ళు. ఆ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచాలని నిర్ణీత కాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి పోషకాల లోపాన్ని నివారిస్తూ వాళ్ళకు టీకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ని 1998లో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏఆర్ఎస్హెచ్, అడ్లోసెంట్ రిప్రొడక్టివ్ అండ్ సెక్సువల్ హెల్త్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ కౌమారదశ పిల్లల కోసం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ బిఆర్సి, బ్లాక్ రిసోర్స్ సెంటర్, బ్లాక్ వనరుల కేంద్రము అంటాం. అంటే బ్లాక్ స్థాయిలో మనకు డిఆర్సి అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ అంటారు, ఎస్ఆర్సి అంటే స్టేట్ రిసోర్స్ అంటారు, ఎంఆర్సి అంటే మండల్ రిసోర్స్ అంటారు. అలాగే బ్లాక్స్లో బ్లాక్ రిసోర్స్ అంటారు. మన దగ్గర లేకున్నా నార్త్ ఇండియాలో మండలాల స్థానంలో బ్లాక్లు ఉంటాయి, అక్కడ బ్లాక్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బిఈఓ, బ్లాక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఆ యొక్క బ్లాక్ యొక్క విద్యా పర్యవేక్షణ అధికారిని మనం బిఈఓ అంటాం, బ్లాక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. నెక్స్ట్ బిఓఏ, ఇక్కడ బిఓఏలో ఓ సైజ్ చిన్నది ఉంటుంది, ఏ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ అసెస్మెంట్, అంటే మూల్యాంకన సంస్థ, మదింపు సంస్థ, బోర్డ్ ఆఫ్ అసెస్మెంట్ అని చెప్పి పిలుస్తాం. బిఆర్సి, బ్లాక్ రిసోర్స్ సెంటర్, బ్లాక్ రిసోర్స్ సెంటర్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, ఇది మనం ప్రధానంగా చూస్తాం. ఇక నెక్స్ట్ మనం చూస్తే సిసిఈ, మీ అందరికీ తెలుసు, కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సిసిఈని అమలు చేయాలని తొలిసారిగా పేర్కొన్నది 1990లో రామ్మూర్తి కమిటీ. సిసిఈని తప్పనిసరి చేయాలి అని చెప్పి 1992లో స్కూల్ బ్యాగుల మీద నియమించిన యశ్పాల్ కమిటీ సూచించింది. ఆ తర్వాత ఈ ఎన్సిఎఫ్ 2005లో భాగంగా సిసిఈ అనేది బయటికి రావడం జరిగింది. విద్యా హక్కు చట్టం సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2లో 1 నుంచి 8th క్లాస్ వరకు తప్పనిసరిగా ఈ కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలని విద్యా హక్కు చట్టం సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2 పేర్కొంటుంది. 5వ అధ్యాయంలో దాన్ని పొందుపరచడం జరిగింది. సిసిఈ ముఖ్య ఉద్దేశం అభ్యసనం కొరకు మదింపు చేయడం. సిసిఈలో ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ అనేటటువంటి మదింపులు చేస్తాం. 1-2 తరగతులకు ఎలాంటి మూల్యాంకనం ఉండదు. 3 నుంచి 8కి సిసిఈనే చేస్తారు. ఈ యొక్క 5వ తరగతి నుంచి స్వీయ మూల్యాంకనం కూడా చోటు కల్పిస్తారు, పిల్లల రాతాంశాలకు చోటు కల్పిస్తారు. కాబట్టి 1 to 8 క్లాస్, 3 to 8 క్లాస్ తప్పనిసరిగా ఈ కంటిన్యూ కాంప్రహెన్సివ్ నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇక సిఆర్పి, కస్టర్స్ రిసోర్స్ పర్సన్, 2007-8 విద్యా సంవత్సరంలో మన దేశంలో ఒక హై స్కూల్ పరిధిలో ఉన్న 10-12 ప్రైమరీ యూపీఎస్ స్కూళ్ళను కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్ గా ఏర్పాటు చేశారు. ఆ స్కూల్ కాంప్లెక్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ కాంప్లెక్స్ అధిపతిగా ఉంటాడు. అతనికి సహాయ సహకారాల కోసం ఒక సిఆర్పి నియమించారు. అతన్నే మనం క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంట. ప్రజెంట్ వీళ్ళు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. నెక్స్ట్ సిసిఆర్టి, సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ అండి. ఆయన ట్రైనింగ్ వస్తుంది. ఇది 1978-79లో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ అనేటువంటిది భారతీయ సంస్కృతి, కళలు, ప్రాచీన కాలం మీద టీచర్లకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సిసిఆర్టీని రూపొందించారు. భారతీయ కళలు, భారతీయ జానపద రూపాల మీద నిర్ణీత పాఠ్యాంశాలు రూపొందించే సంస్థ కూడా సిసిఆర్టీగా మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ సిఈసి, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ సెంటర్. ఇక్కడ దీనికంటే ముందు దీని తర్వాత పేరు మార్చి ఏఈసిగా పెట్టారండి, అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్. బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఈ మధ్యన పేరు మార్చి ఏం చేశారంటే కంటిన్యూస్ ఎడ్యుకేషన్ సెంటర్ని ఏఈసిగా మార్చారు. అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్, వయోజన విద్యా కేంద్రము. అవి రాత్రి బడులు 1986 జాతీయ విద్యా విధానం తర్వాత ఈ ఏఈసిల యొక్క ఇంపార్టెంట్ అనేది పెరిగింది. సాక్షరా భారత్ 2009లో రావడంతోనే ఆ సాక్షరా భారత్లో భాగంగా సాక్షరా భారత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ సాక్షరా భారత్ కార్యక్రమంలో భాగంగా పఢనా లిఖనా అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ సిటిఈ, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్యా కళాశాల.
సిఫెల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ లాంగ్వేజ్, దీన్ని సిఫెల్ అంటాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ లాంగ్వేజ్. సిఐఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఇది కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ అంటాం. ఇది 1982లో ఎన్సిఈఆర్టీలో భాగంగా ఏర్పడింది. 1984 నుంచి పని ప్రారంభించింది. ఒక అకాడమిక్ బుక్లో 82లో ఏర్పడినది ఉంది, ఒక అకాడమిక్ బుక్లో 84లో ఏర్పడింది అని ఉంది. ఇలాంటి ప్రశ్న ఎగ్జామ్లో రాదు, వస్తే రెండింటికి ఆప్షన్స్ ఇవ్వవలసిందే. రెండు అకాడమిక్ బుక్లో రెండు డిఫరెంట్గా ఉంది. మనం 82లో అకాడమిక్ బుక్లో ఉంది, నెట్లో చూస్తే 84లో అని చెప్పి మనకు కనబడుతూ ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, కేంద్ర విద్యా సాంకేతిక సంస్థగా మనం దాన్ని చూస్తాం. ఇక నెక్స్ట్ సిఐఐఎల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ ని సిఐఐఎల్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ క్లాస్ చిల్డ్రన్ లెర్నింగ్ ఎక్లరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ అనేది పిల్లల యొక్క లెర్నింగ్ ని సంసిద్ధత చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్లాస్ అనేటువంటి కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. చిల్డ్రన్ లెర్నింగ్ ఎక్లరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ అని చెప్పి మనం దీన్ని పిలుస్తాం, CLABS. క్లాస్ కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీ ఇన్ స్కూల్. ఈ క్లాస్ అనేది కంప్యూటర్ లిటరసీ అనేది ఇండియాకు తీసుకొచ్చింది. పాఠశాలలో కంప్యూటర్ విద్యని అందించాలన్నది 1986 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ కంప్యూటర్ విద్యని రాజీవ్ గాంధీ ఇండియాకు పరిచయం చేయడం జరిగింది. దానిలో భాగంగా పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు కంప్యూటర్ విద్యని అందించాలనే ఉద్దేశంతో ఈ కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ క్లిప్ చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, పిల్లల్లో భాషా నైపుణ్యం అభివృద్ధి చేయాలని, భాషా పరిజ్ఞానం పెంపొందించాలని, భాషలో స్పష్టంగా చదవడం రాయడం నేర్పాలనే ఉద్దేశంతో ఈ క్లిప్ కార్యక్రమాన్ని కూడా ప్రాథమిక స్థాయిలో మనకు అమలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ CTE సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. DEC డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, భారతదేశంలో ఈ యొక్క సార్వత్రిక విద్య కానీ, ఓపెన్ విద్య కానీ, కరస్పాండెంట్ విద్య కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఒక కాలేజీ నిర్వహించాలన్నా, ఒక విశ్వవిద్యాలయంలో దూర విద్యా కోర్సులు ఏర్పాటు చేయాలన్నా, ఒక దూర విశ్వవిద్యాలయంలో డిగ్రీ PGకి విలువ ఉండాలన్నా UGC గుర్తింపుతో పాటు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఢిల్లీలో ఉంటుంది. దాని యొక్క అనుమతి అనేది తప్పనిసరి. దూర విద్యా విశ్వవిద్యాలయాలను పర్యవేక్షిస్తుంది, గుర్తింపులు ఇస్తుంది, నియంత్రించే సంస్థ డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ సెంటర్. ఇక మీకు డైట్ తెలుసు, డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. అంతకుముందు TTIలు ఉండేవి, టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. వీటి స్థానంలో 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ లో భాగంగా జిల్లాకు డైట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ డైస్, ఇది బాగా డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, దీన్ని ఇప్పుడు UDAIS గా మనం పిలుస్తూ ఉన్నాం. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, డైస్ అంట. జిల్లాలో సమగ్ర విద్యా విధానం అనేది దాంట్లో ఆన్లైన్లో పొందుపరుస్తారు. అది ప్రైమరీ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు, అది కేటగిరీ వాదిగా టీచర్లు అన్ని కూడా ఆ యొక్క డైస్లో మనకు అందుబాటులో ఉంటాయి. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. డిపెప్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. డిపెప్ని 1994లో 3 విదేశీ సంస్థల సహకారంతో 6 నుండి 11 సంవత్సరాల విద్యలో సార్వజనీన సాధించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ 1994లో డిపెప్ కార్యక్రమం తీసుకొచ్చింది. ఈ డిపెప్ కార్యక్రమానికి వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహకారం ఇచ్చింది, ఇంగ్లాండ్లోని ODA వాళ్ళు ఇచ్చారు, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP వాళ్ళు కూడా ఆర్థిక సహకారం ఇవ్వడం జరిగింది. ఈ 3 విదేశీ సంస్థలతో, విదేశీ నిధులతో మన దేశంలో అమలైన విద్యా పథకం ఏంది అంటే మనం డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, జిల్లా ప్రాథమిక విద్యా పథకంగా చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ ECC
ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. మనం దీనికి ఆల్రెడీ తెలుసు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. దీన్నే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం, అంగన్వాడీ విద్య అనే పేరుతో కూడా పిలుస్తాం. ఈ ICDS కార్యక్రమం రావడంతోనే దీని ఇంపార్టెంట్ పెరిగింది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ని ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. ఆ శిశు సమగ్ర అభివృద్ధి పథకము అంటాం. ఆ దానిలో భాగంగా అంగన్వాడీ స్కూళ్ళను ఏర్పాటు చేసి ఈ ECCE విద్యని అందరికీ అందుబాటులోకి తేవడం జరిగింది. ECE ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ EESAP ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. EESAP, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఈ అంటే ఎన్విరాన్మెంటల్, ఈ అంటే ఎడ్యుకేషన్, ఎస్ అంటే స్టేట్. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ EESP. ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఇది 1957 ప్రాంతంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, ఇది ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల అధ్యయన విశ్వవిద్యాలయంగా దీన్ని పిలుస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ HRD హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దీన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను, విద్యాశాఖను ఇంతకుముందు HRD శాఖ అనేవాళ్ళు. 1985 వరకు విద్యాశాఖ అన్నాము. 1986 జాతీయ విద్యా విధానం కేంద్ర విద్యాశాఖను HRD మినిస్టర్గా మార్చింది. మినిస్టర్ ఆఫ్ ది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చింది. ఆ తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చేసింది అంటే HRDని మళ్ళా ఎడ్యుకేషన్ మినిస్టర్ గానే, విద్యాశాఖగానే పేరు మార్చడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ ఇండియా అక్కడ పోయింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రైట్. IASCలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్. IASCలను సూచించింది 1986 జాతీయ విద్యా విధానం. 1987-88లో దేశంలో 38 IASCలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది BEd కోర్స్ అందిస్తుంది, MEd కోర్స్ అందిస్తుంది, టీచర్లకు ట్రైనింగ్ కూడా అందిస్తుంది. ఇన్ సర్వీస్ అండ్ ఫ్రీ సర్వీస్ రెండు అందించే సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్. ICSE ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ICSE. IEEP ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని IEEP అంటాం, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ KGBVలు మీకు తెలుసు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు 2004లో ఏర్పాటు చేశారు. బడి మానేసిన బాలిక. కేంద్రీయ విద్యాలయ సంఘం, ఇవి KVలు మన దేశంలో కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలకు విద్య ఆటంకం కలగొద్దని చెప్పి ఇవి ఏర్పాటు చేశారు. అవి కేంద్రీయ విద్యాలయాలు అనేవి కూడా కేంద్రీయ విద్యాలయ సంఘటన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. LIP లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. అదే ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. LIP అనేటటువంటి ప్రోగ్రాము, క్లిప్ అనే ప్రోగ్రాము, క్లాసు, SOPT, PMOIST అన్ని కూడా టీచర్ యొక్క పిల్లవాని యొక్క సామర్థ్యాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలు చేశారు. నెక్స్ట్ MLL మినిమం లెర్నింగ్ లెవెల్స్. మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అంటాం, తెలుగులో అయితే కనీస అభ్యసన సామర్థ్యాలు అంటాం. ఈ కనీస అభ్యసన సామర్థ్యాలు రూపొందించింది 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. ఇది రూపొందించడం కోసం ఏర్పడ్డ కమిటీకి RH దవే నాయకత్వం వహించడం జరిగింది. MRC మండల్ రిసోర్స్ సెంటర్. మండల్ రిసోర్స్ సెంటర్లని సర్వశిక్ష అభియాన్లో భాగంగా 2003లో ఏర్పాటు చేయడం జరిగింది. MRP మండల్ రిసోర్స్ పర్సన్. NAC నేషనల్ అక్రిడేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. NAC అంటాం కదా, నేషనల్ అక్రిడేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. నెక్స్ట్ NAC నేషనల్ అడ్వైజరీ కమిటీ. నేషనల్ అడ్వైజరీ కమిటీ జాతీయ సలహా సంఘం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏర్పడడం కోసం ఈ యొక్క నేషనల్ అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. NCC నేషనల్ క్రెడిట్ కార్ప్స్. నేషనల్ క్రెడిట్ కార్ప్స్ NCCని సూచించింది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. నెక్స్ట్ NGC నేషనల్ గ్రీన్ కార్ప్స్. నేషనల్ గ్రీన్ కార్ప్స్ ని 2004-2005 విద్యా సంవత్సరం నుంచి సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ప్రతి పాఠశాలలో పర్యావరణాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో NGC నేషనల్
గ్రీన్ కార్ప్స్ని ఏర్పాటు చేశారు. నేషనల్ క్రెడిట్ క్రాస్. నెక్స్ట్ ఎన్ఎస్ఎస్, ఇక్కడ కూడా చూద్దాం, నేషనల్ సోషల్ సర్వీస్. దీన్ని సూచించింది 1964-66 దౌలత్ సింగ్ కొఠారీ కమిషన్. నెక్స్ట్ ఎన్కేసి, నేషనల్ నాలెడ్జ్ సెంటర్. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ కూడా శ్యామ్ పిట్రోడ్ అంట ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేశారు. ఎన్కేసి అంటే నేషనల్ నాలెడ్జ్ సెంటర్. ఎన్సీఆర్టీ అంటే మీకు తెలుసు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 1961లో ఏర్పడింది అని. నెక్స్ట్ ఎన్ఐఈపిఏ, నీపు అంటాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది 1979లో ఏర్పడింది. 1979లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పడితే దీన్ని 2006లో ఏం చేశారు అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గా మార్చారు. ఇక్కడ ఐ తీసి యూ పెట్టారు. అప్పుడేమో ఇన్స్టిట్యూషన్, ఇప్పుడేమో యూనివర్సిటీగా మార్చేశారు. ఎన్సిఎఫ్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. 1975లో ఒకటి వచ్చింది, 1988లో రెండోది వచ్చింది, 2000లో మూడోది వచ్చింది, 2005లో నాలుగోది వచ్చింది, 2023లో ఐదోది వచ్చింది. ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో 5 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లు వచ్చాయి. ఎన్సిఎఫ్టి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2010లో వచ్చి 2009లో ఒకటి వచ్చింది. నెక్స్ట్ 2023లో ఇంకోటి తయారు చేస్తున్నారు, రావాలి. ఎన్సిఎఫ్టి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ NAAC, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్. నెక్స్ట్ NP, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ నెప్జల్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. నెప్జల్ కార్యక్రమాన్ని 2003లో ప్రారంభించారు. 6 నుండి 14 సంవత్సరాల బాలికల విద్యలో ఈ యొక్క బాలతో పోల్చినప్పుడు బాలికల విద్య అంతరాలు ఎక్కువ ఉన్నాయి, డిఫరెన్స్ ఎక్కువ ఉంది. బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ కార్యక్రమాన్ని 2003లో సర్వశిక్షా అభియాన్లో భాగంగా ప్రారంభించారు. నెక్స్ట్ NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్. NCPCRని 2005 డిసెంబర్లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా 2007 మార్చిలో ఏర్పాటు చేశారు. ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సి బిట్టు. ఎప్పుడు ఏర్పడింది అన్నాడు NCPCR, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2007 మార్చిలో ఏర్పడింది. దీనికి తొలి చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు. బాల కార్మికుల్ని గుర్తించి బడికి పంపించే సంస్థ మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్. నెక్స్ట్ NRBC, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్స్ సెంటర్. ఈ యొక్క డిపిఈపి కార్యక్రమం వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 1994లో వచ్చింది. ఈ ప్రోగ్రాం వచ్చిన తర్వాత బడి మానేసిన పిల్లలందరినీ గుర్తించి, బాల కార్మికుల్ని గుర్తించి, వారి కనీస సామర్థ్యాలు అందించి వారిని సాధారణ పాఠశాలలో కలపాలనే ఉద్దేశంతో అది మనకు 2 రకాల స్కూళ్ళను ఏర్పాటు చేశారు బాల కార్మికుల పాఠశాలలు. ఒకటి నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్సు, రెండోది రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్సు. నివాసంతో కూడినటువంటి బ్రిడ్జి కోర్సు, నివాసం లేని బ్రిడ్జి కోర్సుని ఏర్పాటు చేశారు. NRBCS అంటే నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్స్ సెంటర్. NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ప్రతి సంవత్సరం జాతీయ సర్వే సంస్థ, గణాంక సర్వే సంస్థ మనకు అన్ని అంశాలను, ఆర్థిక సామాజిక ముఖ చిత్రాన్ని ప్రచురిస్తుంది, అది విడుదల చేస్తుంది. NTSC, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్. ఇది 10th క్లాస్ పిల్లవానికి ఉపకార వేతన పరీక్ష. దీన్ని నిర్వహించే సంస్థ NCERT ఇస్తుంది. అదేవిధంగా 8th క్లాస్ పిల్లవాని కోసం అయితే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్, NMMS అంట, నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ చేస్తుంది. TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. OBB, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ సూచించింది 86, ప్రారంభించింది 87, 1 నుంచి 5 పరమలో 1990 నుంచి UPS స్థాయికి దీన్ని విస్తరించాం. ఆపరేషన్ నల్లబల్ల విద్యా పథకం. ODL, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్. PMOST, ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్. 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ PMOST, ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ POA, ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. ఇది POA అంటే బళ్ళలో అయితే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం. 86 జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం చిత్రానాయక్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పడి ఆ 86 జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం తీసుకొచ్చిన కార్యక్రమమే ప్లాన్ ఆఫ్ యాక్షన్.
పిడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1995లో వచ్చింది. దీన్ని ఇప్పుడు రీప్లేస్మెంట్ చేస్తూ ఏమొచ్చింది అంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 వచ్చింది, రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ. ఇది 95లో వచ్చింది, 96 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆర్బిఎస్ రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్స్ సెంటర్, ఇది మీకు తెలిసిందే, రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్స్ సెంటర్. ఆర్ఐఈలు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, వీటిని 1963లో ఏర్పాటు చేశారు. ప్రారంభంలో 4 ఉండే. ఉత్తర ప్రాంతీయ విద్యా సంస్థ ఆజ్మీర్, దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ ఈ యొక్క మైసూర్లో, తూర్పు విద్యా సంస్థ భువనేశ్వర్, పశ్చిమాన భూపాల్. 1995లో ఈశాన్య ప్రాంతీయ విద్యా సంస్థ మేఘాలయలోని షిల్లాంగ్లో ఏర్పాటు చేశారు. 2016లో ఆగ్నేయ ప్రాంతీయ విద్యా సంస్థ నెల్లూరులో ఏర్పాటు చేయాలని పని ప్రారంభించారు. కానీ అకాడమిక్ ప్రకారం మనకు 5 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ RCFCE రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఆర్ అంటే రైట్, సి అంటే చిల్డ్రన్, ఎఫ్ అంటే ఫ్రీ, సి అంటే కంపల్సరీ, ఈ అంటే ఎడ్యుకేషన్. నెక్స్ట్ RMSE రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 2009లో ప్రారంభించారు. ఇది 9 నుంచి 12 క్లాస్ పిల్లల కోసం, 14 నుంచి 18 సంవత్సరాల పిల్లల కోసం రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. RTEA రైట్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, సమాచార హక్కు చట్టం 2005. RVM రాజీవ్ విద్యా మిషన్ సర్వశిక్ష అభియాన్ని మన రాష్ట్రంలో 2007 నుంచి 14 వరకు రాజీవ్ విద్యా మిషన్ అనే పేరుతో అమలు చేయడం జరిగింది. ఇక SCERT మీకు తెలుసు, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 1967లో ఇది ఏర్పడడం జరిగింది. SCPCR స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్, దేశంలో NCPCR ఏర్పడంతోనే ప్రతి రాష్ట్రాల్లో ఈ బాల హక్కుల పరిరక్షణ కమిషన్లు SCPCRలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ SITE స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, దీన్ని 1985లో ఏర్పాటు చేశారు. కేంద్రంలో CIET ఏర్పాటు కావడంతోనే, కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ ఏర్పాటు కావడంతోనే రాష్ట్రాల్లో 1985లో SITEని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఇది అయి రావాలండి. మరి ఇది SITE స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ SITE ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ CIT అంటాం కదా, CI స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, CIT అంటాం, ET అని కూడా పిలుస్తూ ఉంటాం. తెలుగులో అయితే రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ SIET అంటాం దీన్ని. ఇక్కడ పేరు సరి చేసుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి, SIET స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. కేంద్రంలో అయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, అంతే. కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. SIMS స్కూల్ ఇన్ఫర్మేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, సర్వశిక్ష అభియాన్లో భాగంగా పాఠశాల ఇన్ఫర్మేషన్ మరియు పర్యవేక్షణ కోసం ఈ SIMS కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. స్కూల్ ఇన్ఫర్మేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. SPOT స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ టీచర్, OBB కార్యక్రమంలో భాగంగా దేశంలో ఉన్న ప్రైమరీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ టీచర్ని నల్లబల్లా విద్యా పథకంలో భాగంగా తీసుకొచ్చారు. SRBCS స్పెషల్ రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్సు, చూడండి, నాన్ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్, స్పెషల్ రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్స్. SSA సర్వశిక్ష అభియాన్ 2001 నుంచి అమలు చేశారు. SSC స్కూల్ ఆఫ్ సెకండ్ సర్టిఫికేట్ మీ అందరికీ తెలుసు. SUPW సోషల్ యూస్ఫుల్ ప్రొడక్ట్ వర్క్ 1977లో నియమించి 78లో నివేదించిన ఈశ్వరీబాయి పటేల్ కమిటీ పాఠశాల స్థాయిలో SUPWని తప్పనిసరి చేయడం జరిగింది. నెక్స్ట్ TTTI టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, TTTI టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. టెట్ మీ అందరికీ తెలుసు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఈ విద్యా హక్కు చట్టం రావడంతోనే బయటకు వచ్చింది. TEI టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. TLC టోటల్ లిటరసీ క్యాంపెయిన్ లేదా టీచర్ లెర్నింగ్ సెంటర్, రెండు వస్తాయి. TLC అంటే టోటల్ లిటరసీ క్యాంపెయినింగ్ కావచ్చు, టీచర్ లెర్నింగ్ సెంటర్స్ కావచ్చు. TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. TLE టీచింగ్ లెర్నింగ్ ఎక్విప్మెంట్. TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మీకు వచ్చింది.
ఎస్ఐఎంఎస్ ఇది ఆల్రెడీ వచ్చిందే మళ్ళా వచ్చినట్టుంది, ఇది కూడా వచ్చిందే మళ్ళీ వచ్చినట్టుంది. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూజీసీ గ్రాంట్ కమిషన్ ఏర్పడింది 1953, చట్టబద్ధ కల్పించింది 1956. ఎన్ఈపి హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కమిషన్గా దీని పేరు మార్చింది. యునెస్కో యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషనల్ ఫండ్ ఆఫ్ పాపులేషన్ యాక్టివిటీ, ఐక్యరాజ్య సమితి జనాభా కృత్య నిధి అంటాం దీన్ని, యునైటెడ్ నేషనల్ ఫండ్ ఆఫ్ పాపులేషన్ యాక్టివిటీ. 1980లో మన దేశంలో అమలు చేసిన జాతీయ జనాభా విద్యా పథకానికి ఆర్థిక సహకారం అందించిన సంస్థ యుఎన్ఎఫ్పిఏ. నెక్స్ట్ యుఎన్ఈపి, లాస్ట్ డిఎస్సి బిట్, యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి. యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. డబ్ల్యూహెచ్ వర్కింగ్ గ్రూప్స్, జీ వస్తుందండి, డబ్ల్యూజీ రావాలి, వర్కింగ్ గ్రూప్స్. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్గా మనం వీటిని చూస్తూ ఉంటాం. ఇవి ప్రధానంగా మనం చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అంటే విద్యాలయంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా అబ్జర్వేషన్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చూస్తున్నాం అన్ని అయిపోయినాయా, మళ్ళీ ఏమైనా మిస్ చేశామా అనేది చూస్తున్నాం. పీడబ్ల్యూ కూడా చూసాం, ఆర్వీఎం కూడా చూసాం, ఇవి కూడా ఎస్యూపీడబ్ల్యూ కూడా చూసాం, ఇవి కూడా టిఎల్ఎం కూడా చూసాం. రైట్, అన్ని సంస్థల మీద కూడా మనం చూడడం జరిగింది. ఇవి అండి ప్రధానంగా. ఇవి కాకుండా నేను రాసినటువంటి ఎస్ఎండ్ఎస్ పుస్తకంలో మీకు లాస్ట్గా ఈ యొక్క అబ్జర్వేషన్స్ అనేవి చాలా ఇచ్చాను. ఎన్ఈపి 2020లో కూడా కొన్ని ప్రధానమైనటువంటి ఈ ఫుల్ ఫామ్స్ అనేవి వాడారు, అవి కూడా ఇచ్చాము. వీలుంటే ఒక్కసారి అవి చూసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కూడా కాన్సెప్ట్ మీద మీకు అవగాహన ఉంది, రేపు ఎగ్జామ్ రాయబోతున్నారు, ప్రశాంతంగా రాయండి. మీరు చదివినవే ఎగ్జామ్లో వస్తాయి. మీరు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి. ఎలాంటి ఆందోళనకు, టెన్షన్కు, ఒత్తిడికి గురి కాకండి. ఈ సబ్జెక్ట్ అంతా కఠినమైనది ఏమీ కాదు. విద్యా దృక్పథం అంటే ఒక ఫోబియో మీలో ఉంది, బుక్ సైజు లా ఉంది, ఎలా చదవాలి అని. ఇదంతా మనం రేపు పోయేటటువంటి వృత్తిలోకి, ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్తున్నాం. ఆ వృత్తిలో కావడానికి కావలసినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం కేవలం డిఎస్సి ఓరియంటేషన్ కోసం కాదండి. మన విధి నిర్వహణ, మన వృత్తిలో కూడా మన దేశ విద్యా విధానం మీద మనకు సమగ్రమైన అవగాహన ఏర్పాటు చేయడం కోసమే ఈ సిలబస్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఉన్న సిలబస్ని మనం ఎదుర్కొన్నాం. సిలబస్ చూసి ఎప్పుడు కూడా భయపడొద్దు. విజేతలకు అలసట, ఆకలి ఉండదు. మరి మీరు విజేతలు కాబట్టి, ఇంతకాలం మీరు శ్రమించారు కాబట్టి తప్పకుండా మీరు గమ్యాన్ని చేరుకుంటారు. మీ ప్రయత్నం ఎప్పుడు కూడా కాదు, అంకిత భావంతో చేసినటువంటి ప్రణాళికాబద్ధంగా అంకిత భావంతో చేసినటువంటి శ్రమ ఎప్పటికీ వృధా కాదని చెప్పి ఈ ప్రపంచ చరిత్ర మనకు పేర్కొంటూ ఉంది. మరి మీరు కూడా అదేవిధంగా కష్టపడ్డారు, అదేవిధంగా శ్రమించారు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు. డిఎస్సి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగమే మీ లక్ష్యమని శ్వాసించారు, ధ్యానంతో ఉన్నారు. నిత్యం ఆలోచనతోనే గడుపుతున్న మీకు మీ శ్రమకు తగ్గ ఫలితం తప్పనిసరిగా వస్తుంది. ఈ డిఎస్సిలో మీరు సక్సెస్ కావాలి అని, మీ గమ్యస్థానం మీరు చేరుకోవాలని, దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మించబడుతుంది అంటాడు దౌలత్ సింగ్ కొఠారి. నాకు అత్యంత ఇష్టమైన విద్యావేత్తలు అందరూ ఇష్టమే. బాగా ఇష్టమైన వాళ్ళు ఒకటి దౌలత్ సింగ్ కొఠారి, రెండు ప్రొఫెసర్ యశ్పాల్. వీళ్ళిద్దరూ భారతీయ విద్యారంగాన్ని చక్కదిద్దినటువంటి బాధ్యత భుజాలపై వేసుకున్నారు. కాబట్టి మరి ఆ యొక్క మహానుభావుని యొక్క మాటలకు మీరు సాధకత చేయాలి అని. ఎందుకంటే మీరు పోయేటటువంటి వృత్తి బతకలేని బడిబంతులు కాలం కావచ్చు, కానీ ఈ దేశాన్ని నేషనల్ బిల్డర్స్ మీరు. ఖచ్చితంగా టీచర్ లేకుండా వ్యవస్థ ముందుకు సాగదు. మరి ఒక గొప్ప పవిత్రమైనటువంటి వృత్తి, గౌరవప్రదమైనటువంటి వృత్తి. ఆర్థిక అంశాలు పక్కగా పెడితే ఒక వ్యక్తి గౌరవప్రదమైన వృత్తిలోకి మీరు వెళ్తున్నారు. ఈ జాతిని, ఈ దేశాన్ని మీరు నిర్మించబోతున్నారు. మరి ఆ వృత్తిలోకి వెళ్ళే మీకు వృత్తిని ప్రేమించండి, ఇష్టపడండి, గౌరవించండి వృత్తిని. ఆటోమేటిక్గా ఆ వృత్తి మీద మీకు పాజిటివ్ కోణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ ప్రయత్నం మీలో పుష్కలంగా ఉంది అని ఆశిస్తూ మరొక ప్రామాణికమైనటువంటి అంశంతో, ప్రామాణికమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యక్తిగత, రాజకీయ,
ప్రభుత్వ అంశాలకు సంబంధించిన కామెంట్లు చేయకండి. మనం విజ్ఞులైనటువంటి ఛాత్రోపాధ్యాయులు. మనం కేవలం కంటెంట్ సబ్జెక్ట్ మీదనే మాట్లాడుకుందాం. ఇతర అంశాలు మనం మాట్లాడుకున్నంత మాత్రాన అవి పరిష్కారం అయ్యేవి కావు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే స్థితిలో మనం లేనప్పుడు దాని గురించి ఆలోచించడం కూడా వృధా అనేది నేను బలంగా నమ్ముతాను. మీరు కూడా నమ్మండి. అంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనం లెర్నింగ్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం.